హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి స్పెషాలిటీ ఏంటంటే 5 ఇన్స్టిట్యూట్స్ నుంచి ఒకే నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం జరిగింది. అంటే నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి పెరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఇలా రిలీజ్ అవ్వడం వల్ల. ఓకేనా, మనకి 5 యూనిట్స్ నుంచి రిలీజ్ అయ్యాయి. 5 యూనిట్స్ ఏంటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని కూడా పర్మనెంట్ బేసిక్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సిఎస్ఐఆర్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇంపార్టెంట్ లింక్స్ దగ్గర రిక్రూట్మెంట్ ఆఫ్ జేఎస్సీ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లై చేసుకోవడానికి 2 లింక్స్ ఉంటాయి. మీకు నోటిఫికేషన్ క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో మీరు ఇక్కడ చూడొచ్చు మాట. ఇక్కడ చూడండి, ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ ఇచ్చారన్నమాట. ఇక్కడ చూడండి, సిఆర్ఆర్ఐ నుంచి, నెక్స్ట్ ఎన్పిఎల్ అని, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐఎస్సిపిఆర్ నుంచి, అలాగే ఐజిఐబి. ఓకేనా, ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచి కామన్గా మనకి రిలీజ్ అయిన నోటిఫికేషన్. అన్ని నోటిఫికేషన్కి మనకి ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారో. మనకి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని ఇచ్చారో కూడా మనకి చాలా క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో చేసి పెట్టి, నా వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు నాకు డైరెక్ట్గా కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ చూడొచ్చు మీరు, చూడండి, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీ అండి. ఓకేనా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి మనకి 209 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, 209 వేకెన్సీస్. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అన్నమాట. ఇక్కడ మనం ఆన్లైన్ ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 22 మార్చ్ 2025 అయితే స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21 ఏప్రిల్ 2025 అయితే లాస్ట్ డేట్. ఈ డేట్స్ లో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సిబిటి టెస్ట్ ఎప్పుడైతే ఉంటుందంటే మే, జూన్ 2025లో అయితే కండక్ట్ చేస్తారు. ఓకేనా, మేలో కానీ జూన్లో కానీ కండక్ట్ చేస్తారు. అలాగే ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి ఉంటుంది. ఓకేనా, అది ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకి జూన్లో ఉంటుంది. ఓకేనా, జూన్లో మనకు అది కండక్ట్ చేస్తారు. హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ షల్ నాట్ బి సెంట్ టు ది ఆఫీస్. ఓకేనా, మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరేమి పంపించాల్సిన అవసరం లేదని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచి మనకి రిలీజ్ అయ్యాయన్నమాట నోటిఫికేషన్ అనేది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని అంటమాట, సిఎస్ఐఆర్ అండి. అలాగే సిఎస్ఐఆర్లో సిఆర్ఆర్ఐ, అలాగే ఎన్పిఎల్, నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐఎస్సిపిఆర్, అలాగే ఐజిఐబిపి. ఓకేనా, వీటి నుంచి మనకి ఏంటంటే ఈ నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అయ్యాయన్నమాట. ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ అండ్ డీటెయిల్డ్గా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం చెప్తాను. ఇవి చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మీరు చేసే లైక్ వల్ల ఏంటంటే మరింత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని మీకోసం చేస్తాను. ఇక్కడ మనకి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ రిలీజ్ అయిందండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఫస్ట్ మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లో మనకి జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అండ్ స్టోర్స్ అండ్ పర్చేసింగ్ మనం చూసుకున్నట్టయితే ఇది కోడ్ అండి, జేఎస్ఏ 202501 అనేది దానికి కోడ్, పోస్ట్ కోడ్. దీనికి టోటల్గా మనకి 177 వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగాయన్నమాట. గ్రూప్ సి వేకెన్సీస్ అండి. పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అయితే వస్తుంది. మీకు ఇనీషియల్గా 19,900 ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 35,000 to 38,000 వరకు వస్తుందండి పర్ మంత్ శాలరీ. ఓకేనా, నెలకు వచ్చేసి 38,000 వరకు వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు టైపింగ్ స్పీడ్ వస్తే సరిపోతుంది. రిలవెంట్గా మీకు టైపింగ్ సర్టిఫికేట్స్ అయితే ఏం అవసరం లేదు. బట్ మీకు టైపింగ్ స్పీడ్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా, టైపింగ్ స్పీడ్ వస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి, లేదా డిప్లొమా పాస్ అయ్యి ఉండాలి. ఏ బ్రాంచ్ అయిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ అండ్ డిప్లొమాలో ఈసీ, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఎవరైనా. ఓకేనా,
అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికి ఎలిజిబుల్. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అది మీకు ఫర్దర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే మనకి ఇది పోస్ట్ కోడ్. ఓకేనా. 202502 అండి ఇది మనకి పోస్ట్ కోడ్ అండి. దీనికొచ్చేసి 32 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా గ్రూప్ సి అండి. పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. అంటే 25,500 అనేది మీకు ఇనీషియల్‌గా ఇచ్చే బేసిక్ సాలరీ. గ్రాస్ సాలరీ చూసుకున్నట్టయితే మీకు 45,000 వరకు వస్తుందన్నమాట. ఓకేనా. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సేమ్ అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో ఏ బ్రాంచ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ అనేది వచ్చుండాలన్నమాట. పైన దానికి అవసరం లేదు. బట్ ఈ స్టెనోగ్రాఫర్ దానికి మాత్రం జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్‌కి మాత్రం స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ అనేది వచ్చుండాలి. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ ఆఫ్ ది పోస్ట్ అండి. అంటే మనకి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ 5 యూనిట్స్ నుంచి వచ్చాయి కదా! మాకు ఏ యూనిట్‌లో పోస్టింగ్ వస్తుందంటే అది మీరే చూస్ చేసుకోవాలి. ఓకేనా. ప్రిఫరెన్స్ అనేది మీరే ఇచ్చుకోవాలి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఎస్ఐఆర్‌కి ఇస్తాను. సెకండ్ ప్రిఫరెన్స్ ఎన్‌పీఎల్‌కి ఇస్తాను. అలాగే మీరే ప్రిఫరెన్స్ అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ రిజర్వేషన్ అండి. అంటే ఏంటంటే మనకి ఎక్కడెక్కడి నుంచి రిలీజ్ అయ్యాయి అండ్ ఆ బ్రాంచ్‌లో మనకి ఏమిచ్చారు. ఆ డిపార్ట్మెంట్స్‌లో మనకి రిజర్వేషన్ కేటగిరీకి వేకెన్సీస్ ఉన్నాయా లేవా ఇలా చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సిఎస్ఐఆర్‌లో సిఆర్ఆర్ఐ చూసుకున్నట్టయితే మనకి ఇట్లా చూసుకోవాలి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్‌లో మనకి ఓపెన్ కేటగిరీకి 3 పోస్టులున్నాయి. ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. అలాగే ఎస్టీ వాళ్ళకొచ్చేసి ఒక పోస్ట్ ఉందన్నమాట. దీనికి టోటల్‌గా 6 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సిఎస్ఐఆర్ హెడ్ క్వార్టర్స్ అని, అలాగే ఐజీఐబీ అని, సిఐఎస్ఈఆర్ నుంచి అండ్ ఎన్‌పీఎల్ నుంచి. ఓకేనా. ఇలాగా మీరు ఏ పోస్ట్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కేటగిరీ వైస్‌గా కూడా మీరిక్కడ చెక్ చేసుకోవచ్చండి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే రూ. 500 అనేది అప్లికేషన్ ఫీజ్. యూఆర్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రూ. 500 అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. ఉమెన్ కేటగిరీ అండి. ఓబీసీలో ఉమెన్స్ అయినా, ఈడబ్ల్యూఎస్‌లో ఉమెన్స్ అయినా ఎవరైనా సరే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ పే చేయాలి. యూఆర్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నెట్ బ్యాంకింగ్, ఫోన్‌పే, గూగుల్ పే, యూపీఐ పేమెంట్స్ అన్నీ కూడా మీరు పే చేయొచ్చు. అండ్ ఏజ్ లిమిట్, ఏజ్ రిలాక్సేషన్ అన్నిటికి కూడా క్రూషియల్ డేట్ 21 ఏప్రిల్ 2025 అనేది మనకి క్రూషియల్ డేట్. ఈ డేట్స్ లోపు మీకు ఏజ్ లిమిట్ అన్ని కూడా కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో ఏజ్ రిజర్వేషన్ వాళ్ళు ఉంటే పీడబ్ల్యూడీ ఎస్సీ, ఎస్టీకి వచ్చేసి 15 ఇయర్స్, పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్‌కి వచ్చేసి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూసుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే మనకి చూడండి. ఫస్ట్ వచ్చేసి మీకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్ ఉంటది. అంటే ఇంటర్ బేస్డ్ క్వెషన్స్ అయితే వస్తాయి. 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ విల్ కన్సిస్ట్ ఓన్లీ 1 పేపర్. ఓకేనా. మీకు ఒకటే పేపర్ ఉంటుంది. అందులో 3 పార్ట్స్ ఉంటాయి. అందులో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి 100 క్వెషన్స్ 100 మార్క్స్ అండి. ఈచ్ క్వెషన్ క్యారీ 1 మార్క్. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. మీకు తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి స్టెనోగ్రాఫర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి మనం చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి సేమ్ దీనికి కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది ఎగ్జామ్ అనేది. మీరు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్‌లో రాయొచ్చు. ఇంటర్ బేస్డ్‌లో ఉంటుందన్నమాట. ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. 200 క్వెషన్స్ అయితే దీనికి వస్తుందండి. ఇందులో మనకి ఇక్కడ ఏంటంటే టోటల్‌గా వచ్చేసి మనకి ఎన్ని పేపర్స్ ఉంటాయి చూడండి. పేపర్ 1 వచ్చేసి మనకి 90 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. బట్ పేపర్ 2కి వచ్చేసి 1 అవర్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్స్ 150 మార్క్స్ ఉంటుంది. అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. అలాగే దీనికి ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి 1 నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దీనికి ఏంటంటే ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి మనకి 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ అయితే. లేదు హిందీ టైప్ చేస్తారంటే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి ప్రొసీజర్ అండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా మంది అడిగే డౌట్స్, నాకు కామెంట్ బాక్స్‌లో అడిగే డౌట్స్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ? మీకు ఎగ్జామ్ అనేది ఢిల్లీలో ఎళ్లి రాయాల్సి ఉంటుందండి. అలాగే మీకు బెనిఫిట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి బెనిఫిట్స్ అయితే ఉంటాయో ఓకేనా. అలవెన్సెస్ అన్నీ కూడా మీకు యాడ్ అవుతాయి. ఇక్కడ అలవెన్సెస్ అన్నీ కూడా ఇచ్చారు. అవన్నీ ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జనరల్ కండిషన్స్ చూసుకున్నట్టయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఎలిజిబుల్ అండి. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మీకు నేము అండ్ ఏజ్ లిమిట్ కూడా క్వాలిఫై అయితే
చేస్తారు. ఓకేనా? కాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ నో ట్రావెలింగ్ అలవెన్స్. వీళ్ళు ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఇవేవి కూడా ప్రొవైడ్ చేయరు. ప్రొవిజన్ పీరియడ్ అనేది 2 ఇయర్స్ అయితే ఉంటుందండి. అంటే ట్రైనింగ్ పీరియడ్. తర్వాత మిమ్మల్ని కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్‌కంప్లీట్. మీరు అప్లికేషన్ పూర్తిగా కంప్లీట్ చేయకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఔట్. మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చెప్పాను. హార్డ్ కాపీస్ ఏమి వీళ్ళకేం పంపించవసరం లేదు. ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను కదా! అదే ఇక్కడ ఇచ్చారు. ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలండి. మనకి 22 మార్చ్ నుంచి 21 ఏప్రిల్ వరకు టైం అయితే ఉంటుంది. ఈ డేట్స్‌లో మీరు వాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా ప్రొసీజర్ అంటే ఏదైనా సీబీటీ టెస్ట్ గాని, ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం గాని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం గాని, మెడికల్ టెస్ట్‌ల కోసం పిలిచినట్టయితే మీ మెయిల్ ఐడీకే మెయిల్ చేస్తారు. అది మాత్రం చూసుకోండి. ఒకసారి మీరు అప్లికేషన్ పంపిస్తే మళ్ళీ ఇది విత్‌డ్రా అవ్వడానికి అవ్వదు. మీరు ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టడానికి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ అనేవి పెట్టడానికి లేదు. మల్టిపుల్ అప్లికేషన్స్ మీరు పెట్టినట్టయితే అన్ని అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ అవుతది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకిక్కడ చూడండి ఫస్ట్ అవైలబుల్ ప్రిఫరెన్స్. మీరు ఏదైతే ప్రిఫరెన్స్ ఇస్తారో అంటే ఎలా ఇస్తారంటే మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని మీకైతే ఈ ప్రిఫరెన్స్ ఏదైతే మీరు చూజ్ చేసుకున్నారో దాన్ని బేస్ చేసుకొని మీకు ఆ లాబొరేటరీస్‌లో గాని, ఆ ఇన్‌స్టిట్యూట్స్‌లో గాని, హెడ్ క్వార్టర్స్‌లో గాని మీకైతే ఇస్తారు పోస్టింగ్ అనేది. అది మీరు చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండి. ఇది గైడ్‌లైన్స్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఇదంతా ఒకసారి మీరు చదవండి. నేను పైన చెప్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీజ్ అండి. అండ్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఫోటో, సిగ్నేచర్ అండ్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీరు ఉండాల్సి ఉంటుంది. అండ్ వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్. ఓకేనా? మీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇవన్నీ కూడా మీరు ఉండాలి. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదవండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తానండి.